పుట్టినప్పుడే దొరికింది. కస్తూర్బా హాస్పిటల్ దగ్గర వాటర్లో పడిపోతే ఆమె తీసుకొచ్చుకొని పెంచుకొని పెద్ద చేసుకొని ఇవాళ ఆమెకు పెళ్లి చేసింది. ఇవాళ పెళ్లి చేసినాక ఆమె అనారోగ్యం పడ్డది. అటువంటి అనారోగ్యంలో కూడా ఆమె సేవకర్త చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కూతురే ఆమెను చూసుకుంది. పాతరాయపేట గ్రామము. ఇక్కడ డాక్టర్ సల్మాన్ అంటే ఆమె నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఆమె ఆనాడు నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నది ఆమె. అప్పటి నుంచి ఆమెకు ఎవరు కూతుర్లు కానీ కొడుకు కానీ ఉన్నారని తెలియదు. కానీ మధ్యలో ఒక చిన్న పాపను పుట్టినప్పటి నుంచి ఆమె పెంచుకొని ఆమె దత్తత తీసుకొని ఆ పాపకు మ్యారేజ్ చేయడం జరిగింది ఈ మధ్యలోనే. ఇప్పుడు ఆ పాపనే ఆమె యొక్క బాగోగులు కష్ట సుఖాలు చూసుకుంది. ఈరోజు చనిపోయిన తర్వాత ఎవరో నేను ఆమె కొడుకునని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చి ఒక అతను ఇక్కడ గొడవ చేయడం అనేది మేము గ్రామస్తుల తరఫున వ్యతిరేకిస్తున్నాము. వాస్తవానికి అయితే ఆమెకు ఒకటే కూతురు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరము చూస్తున్నాము. ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చి ఈమె మా అమ్మ అని చెప్పేసి ఈమెను తీసుకెళ్ళి మేమే దహన సంస్కారం చేస్తామని చెప్పేసి అనడం వల్ల మేమే స్థానిక పోలీస్ స్టేషన్కి మేము సమాచారం ఇచ్చి ఇటు శవాన్ని మేమే ఇక్కడ అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పేసి మా యొక్క ఈ పాప చెప్పడం జరిగింది. అతను ఎవరో మాకు తెలియదు కాబట్టి అతనికి మేము ఈ శవాన్ని అప్పగించడానికి సుముఖతగా లేము. అతను ఎటువంటి కాంప్లైంట్ చేసినా చెల్లనేరదు. మేము గ్రామస్తులం అంతా అంత కోఆపరేషన్ తోటి ఇక్కడ ఆమెకు దహన సంస్కారం నిర్వహిస్తామని అనుకున్నాం. నన్ను పెంచుకోండి, పెద్ద పెళ్లి చేసుకున్నాను. ఈరోజు ఎవరో వచ్చి నన్ను నా అమ్మాని నన్ను పెళ్లి చేస్తున్నారు. మా అమ్మని నేను నేనే వేసుకుంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.